హాయ్. ఆ, ఈ ప్రసాద్ అన్న అతను ఏం మాట్లాడుతున్నాడో వినండి. కామెంట్ ఏమని పెట్టాడు. ఇతను పెట్టింది ఏంటంటే దశంభాగాలు కానుకలు గనక లేకపోతే మీ సువార్త ఉండదు, మీకు చర్చిలు ఉండవు, మీకు పాస్టర్లు ఉండరు, అసలు మీ క్రైస్తవ్యం ఉండదు అని గట్టని మాట్లాడుతున్నాడు. ఎంత కండ కావరం ప్రసాదా. అయితే చెప్తున్నా విను. మా దశంభాగాలు కానుకలకు బడి ఏడుతున్న వాళ్ళందరికీ ఎందుకు కానుకలు దశంభాగాల గురించి చెప్తున్నారో అడుగుతున్నారు అనుకోండి. యాక్చువల్గా అది బైబిల్లో ఉంది. రెండో థింగ్ చెప్తున్నా, మీరు ఇండియాలో కానీ ఇతర కంట్రీలో కానీ ఎంత పెద్ద చర్చికైనా వెళ్ళండి, మీరు ఆ చర్చిలోకి వెళ్ళడానికి రూపాయి పెట్టి కూడా మీరు టికెట్ కొనక్కర్లే. రెండోది, మీరు ఆ చర్చిలోకి వెళ్ళి మీరు కనుక ప్రార్థన చేసుకుంటే దేవుడి దర్శనాన్ని పొందుకోవడానికి, దర్శనం కలగడానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు నాన్న. అండ్ మూడో థింగ్ ఏంటనుకున్నారు, మీకు ఆ చర్చిలో ఒకవేళ బాప్తీసం తీసుకున్న వాళ్ళు అయితే మేము ఇచ్చే ప్రసాదం ఒకటి ఉంటుంది క్రైస్తవులకి. ఆ ప్రసాదం తీసుకోవడానికి టికెట్ కొనక్కర్లే, డబ్బులు ఇవ్వక్కర్లే, చెప్పులు పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వక్కర్లే, బళ్ళు పార్క్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వక్కర్లే, లేదు ఇంకా లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకున్నా డబ్బులు ఇవ్వక్కర్లే. అది అర్థమైందా? లేకపోతే దశంభాగాలు కానుకలు అనేవి చూసావా, అందరూ ఇవ్వరు నాన్న. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను ఒకప్పుడు దశంభాగం బాగా ఇచ్చాను, ఈ మధ్యకాలంలో ఇవ్వట్లేదు. అలాగని నేను చర్చికి వెళ్ళడం మానేయట్లేదు, చర్చి పాస్టర్ గారు సంఘాన్ని నడిపించడం మానేయట్లేదు. నాకు చాలా మంది కూడా ఇవ్వరు. ఇవ్వాలి కానీ కొంతమంది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు, ఇవ్వరు. అర్థమైందా? నువ్వు అంతమాళ్ళు మాకు కానుకల గురించి దశంభాగాల గురించి పడి ఏడ్చే వాళ్ళకి ఈ వీడియో. మేము ఎక్కడ పడితే అక్కడ టోకెన్ డబ్బులతో టికెట్లు పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయన్నానా. ఎవడైనా రావచ్చు, దేవుడి దర్శనాన్ని ఎవడైనా ఫ్రీగా పొందుకోవచ్చు, నచ్చిన దాంట్లో ఎంతైనా అంత కానుకోవచ్చు. అర్థమైందా?